శ్రీకృతి. అందమే ఆనందం, ఆనందమే జీవితం అసరందం. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము. ఉల్లాసముగా నేను ఊహించిన అందమి నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి పరవశము. ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి పరవశము. ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే. ఆలాపనలు సల్లాపములు కలకల కోకిల గీతములే. చెలువములన్నీ చిత్రరచనలే, చెలువములన్నీ చిత్రరచనలే. చలనములో నాట్యములే. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము. శరముల వలెనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే. శరముల వలెనే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే. ఉద్యానమున వీర విహారమే, ఉద్యానమున వీర విహారమే. చెలికడను శౌర్యములే. చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి కలవరము. జడ్జెస్ ఓవర్ టు యు. శ్రీకృతి, నమస్తే. నువ్వు స్టార్ట్ చేస్తే భాస్కర్ ఎక్సైట్ ఆహా ఓహో అని అంతే. కరెక్ట్గా ఎవరైనా పాడితే ఆ రియాక్షన్ వస్తుంది. నువ్వు అంత బాగా పాడావు. పల్లవి స్పెషలీ చరణంలో కొద్దిగా ఆలాపన కొద్దిగా అలా ఇలా ఇలా అలా అయింది కదా, నీకు అనిపించిందా? అది టఫ్, అది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఫ్రేజ్. అది ఫుల్ బ్రెత్ అది. Long phrase. డిఫికల్ట్ ఫ్రేజ్. అది ఇలా ఇలా రెట్రో మోడర్న్ ఏఐ అంతా మిక్స్ అయి వచ్చింది. కానీ అగైన్ వెన్ యూ కేమ్ బ్యాక్ టు పల్లవి అగైన్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. తీయని మాటే అమ్మ నువ్వే కదా పాడింది. కాంట్రాస్ట్, తీయని మాటే అమ్మ అక్కడ నుంచి ఇక్కడ ఒక ఓల్డ్ సాంగ్ with a golden melody. I think you've really progressed from the time అంటే ఆడిషన్ తర్వాత ఒక స్మాల్ ఫేజ్ యు ఆర్ నాట్ 100% నీ ఒక కెపాసిటీ ప్రెజెంటేషన్ కాకపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ యు ఆర్ బ్యాక్ టు యువర్ ఫుల్ స్ట్రెంగ్త్ అనిపించింది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. చాలా కష్టమైన పాట, అందున డువెట్. ఎంత అద్భుతమైన సినిమా కదా. కళ్ళ ముందు అంతా సీన్ అంతా కనిపించేస్తోంది. అక్కడ ఏం జరిగింది, నాగేశ్వరరావు గారి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, సావిత్రమ్మ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి. చాలా చాలా అద్భుతంగా పాడావు తల్లి. థ్యాంక్ యూ.
శ్రీకృతి నమస్తే. చాలా చాలా బాగా పాడావు. మంచి పాట. ఈ పాట వింటుంటే నాకేమనిపించిందో తెలుసా? 75 RPM గ్రామ్ఫోన్ రికార్డ్ ఉంటుంది కదా, రామానాయుడు గారి స్టూడియోలో ఒక మంచి మైక్రోఫోన్ తో రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసిన దాన్ని సీడీలోకి అనువదించి దాన్ని బోస్ స్పీకర్ లో వింటున్నట్టుగా ఉంది. సార్ మీకు నచ్చిన మాస్టర్ పాట ఏది సార్? చాలా పాటలు ఇప్పుడు హిమగిరి సొగసులు కావచ్చు, తర్వాత ఆయన స్వరరచన చాలా పాటలు నాకు ఇష్టం. కాకపోతే నాకు వ్యక్తిగతంగా మాస్టర్ గారి పద్యాలంటే నాకు ఏకాంతంలో నేను పాడుకుంటా ఉంటాను. ఇంతకుముందు ఒకసారి ఇట్లాగే జాషువా గారి శిశువు గీతం కూడా నాకు చాలా ఇష్టం. అట్లాగే మాస్టర్ గారి పాటలే స్వరపరచడం కాకుండా ఆయన ఎన్నో ప్రైవేట్ గీతాలు ఎన్నో స్వరపరిచారు. బహదూర్ బాట్ సార్ కావచ్చు, బంగారు మామ పాటలు కావచ్చు, అట్లాగే కుంతి విలాపం కావచ్చు, పుష్ప విలాపం కావచ్చు, ఇవన్నీ కూడా. పుష్ప విలాపం పద్యాలు అయితే నాకు చాలా మనసుకు బాగా నచ్చిన పద్యాలు. అవి చాలా ఇష్టం నాకు. అవి నేను ఒంటరిగా ఉన్నట్టు పాడుకుంటా ఉంటాను. ఒకసారి ఇప్పుడు జనంలో కూడా ఒకసారి పాడరు. ఎంత లలితమైన సుకుమారమైన భావాలంటే, పువ్వులు కూడా బాధపడుతున్నాయి, వాటిని కోస్తుంటే, వాటిని గిల్లుతుంటే, వాటిని మాలలుగా అల్లుతుంటే అవి బాధపడుతున్నాయి, అవి విలపిస్తున్నాయంట. ఎంత సుకుమారమైన భావన. కరుణశ్రీ గారు రాశారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. దాన్ని మాస్టర్ గారు స్వరపరిచారు. అందులో ఒక పద్యము, మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంద మాధురీ జీవితమెల్ల మీకైత్యజిల్చి కృషిల్చి నశిల్చిపోయి మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురుగదా, నరజాతికి నీతియున్నదా. పూలు దారాలతో గొంతు కురి బిగిల్చి, మాలలుగా అల్లుతుంటే పూలు దారాలతో గొంతు కురి బిగిల్చి, గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చినేమి, అందమును హత్య చేసెడి అంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ. ఎందుకు సార్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇంత టాలెంట్ ని మీరు మట్టుకే ఎంజాయ్ చేసుకుంటే ఎలా సార్? పంచండి కొంచెం మా అందరికి కూడాను. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్.